41వ శ్లోకము. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఇప్పుడు ఈ ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని తన కంట్రోల్లో తెచ్చుకుని పెత్తనం చలాయించే ఆ కోరికలని నువ్వు నీ స్వాధీనంలోకి తెచ్చుకో. ఇవి ఎంత పాపాన్ని కలిగిస్తాయి, నీకు ఎంత నీ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నశింపజేసేస్తాయి ఇంద్రియాలు ఆ కోరికలకి లొంగిపోతే గనక. అందుకని నువ్వు తత్వజ్ఞానం ద్వారానో, శాస్త్రవిహితమైన జ్ఞానం ద్వారానో సంపాదించి నిష్కామ కర్మయోగ సాధన చేస్తూ నువ్వు ఈ కామాన్ని కంట్రోల్లో తెచ్చుకుని ఈ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నాశనం చేసే ఇంద్రియాలు వీటన్నిటినీ కూడా కంట్రోల్లో తెచ్చుకో, విషయాల పట్ల వెళ్ళేటట్టు చేసుకోకు అని చెప్తున్నారనమాట. 42వ శ్లోకము. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధిః పరతస్తు సహా. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ ఇంద్రియాల కంటే కూడా ఇంద్రియాలు, ఈ ఫిజికల్ బాడీ ఏదైతే ఉందో స్థూల శరీరము, దానికంటే ఇంద్రియాలు సూక్ష్మమైనవి. దానికంటే గొప్పవి మనస్సు. ఇంద్రియాల కంటే గొప్పది మనస్సు. మనసు కంటే గొప్పది బుద్ధి. బుద్ధి కంటే ఉన్నతమైన స్థానం, అత్యున్నతమైనది ఆ ఆత్మ చైతన్యం అన్నమాట. అందుకని ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ కూడా గ్రహించు, నువ్వు తెలుసుకో, వాటికి ఉన్న పవర్ని తెలుసుకో, దేని ద్వారా కంట్రోల్ చేయగలము, నియంత్రించగలము అన్నది నీకు తెలుస్తుంది. అప్పుడు ఈ కామాన్ని నువ్వు ఏం చేయాలంటే జయించగలుగుతావు అని చెప్తున్నారు అన్నమాట. 43వ శ్లోకము. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. సో ఈ బుద్ధి ద్వారా, మనకున్న బుద్ధి వివేకం ద్వారా మన ఆత్మ చైతన్యాన్ని తెలుసుకుని ఆ ఆత్మ యొక్క అపరిమితమైన ఆనందాన్ని అనుభవించడానికి నువ్వు నీ శరీరంలో ఉన్న అడ్డుగా ఉంది, కామం అనే శత్రువు నీ శరీరంలో ఉంది, దానిని నువ్వు తొలగించాలి, దానిని జయించాలి. అప్పుడే నీకు ఆత్మ చైతన్యాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. అయితే ఈ ఆత్మ చైతన్యాన్ని మనం అనుభవించాలి అంటే, ఈ కామాన్ని జయించాలి అంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. కర్మ సంకల్పాల్లో సంఘం విడిచిపెట్టాలి, అలాగే కర్మ ఫలితాలలో సంఘం విడిచిపెట్టాలి. కానీ స్టెప్స్ ఎక్కుతున్న కొద్దీ, జ్ఞానం సంపాదించినా కానీ కర్మని మాత్రం విడిచిపెట్టకూడదు. కర్మని మాత్రం విడిచిపెట్టకూడదు, నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూనే వెళ్ళాలి అని చెప్తున్నారు. ఇక్కడితో మనం కర్మయోగము పూర్తి చేసుకున్నాము. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.